Hi aspirants, this is Rajalakshmi. Today we are going to discuss about our fourth unit, Biological Science Curriculum. So Biological Science Curriculum Construction, Organization and Development. This is also one of the most important units of our pedagogy. So our fourth unit is Curriculum. Biological Science Curriculum. Biological Science Curriculum Construction, Organization and Development, Organization and Development. Biological Science Curriculum Construction, Organization and Development. సో కరికులంని తెలుగులో మనము విద్యా ప్రణాళిక లేదా పాఠ్య ప్రణాళిక అంటాం. పాఠ్య పథకము అంటే లెసన్ ప్లాన్, పాఠ్య ప్రణాళిక అంటేమో కరికులం. సో కరికులం అంటే ఏం చెప్తాం, వాట్ ఈస్ మీనింగ్ ఆఫ్ కరికులం. ఈ యూనిట్లో మనం చదవాల్సిన అంశాలు ఏంటి అంటే మీనింగ్ ఆఫ్ కరికులం అండ్ కాన్సెప్ట్ ఆఫ్ కరికులం. సో మీనింగ్ అండ్ కాన్సెప్ట్, విద్యా ప్రణాళిక అంటే అర్థము, దాని యొక్క భావన. మీనింగ్ అండ్ కాన్సెప్ట్ యూ హ్యావ్ టు లెర్న్. సో ఈ కరికులం కాన్సెప్ట్ మీద గురుకుల్లో క్వశ్చన్ వచ్చింది. అంటే రాంగ్ స్టేట్మెంట్స్ అంటే కరికులం అని ఇచ్చి కింద కొన్ని స్టేట్మెంట్స్ ఇస్తున్నాడు. ఒక 5 స్టేట్మెంట్స్, మినిమం 4 to 5 స్టేట్మెంట్స్ ఉంటున్నాయి. కింద 1 2 3 4 ఆప్షన్స్లో కరికులం గురించి రాంగ్ స్టేట్మెంట్స్ లేదా రైట్ స్టేట్మెంట్ ఆర్ స్టేట్మెంట్స్ ఆబ్లిక్ ఎస్ అని పెడుతున్నాడు. అంటే ఏదైనా ఒక తప్పు ప్రవచనము లేదా తప్పైన ప్రవచనాలు ఒకటి ఉండొచ్చు, ఒకటి కంటే ఎక్కువ ఉండొచ్చు. సో అలాంటి క్వశ్చన్ అంటే ఓన్లీ కాన్సెప్ట్ మీద క్వశ్చన్ ఇవ్వటం జరిగింది. అంటే కింద 4-5 స్టేట్మెంట్స్ ఉంటే కరికులం గురించి, మీనింగ్ గురించి డీప్ ఇంటూ మనం స్టడీ చేయండి. జనరల్గా మనకు తెలుగు మీడియం బుక్స్లో విద్యా ప్రణాళిక అంటే 2-3 లైన్స్ ఉంటుంది. ఆ 2-3 లైన్స్ మాత్రమే చదివి ఒకటే సెంటెన్స్ కరికులం అంటే ఇది అని అట్లా గుర్తుపెట్టుకుంటే ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఆన్సర్ చేయడం కష్టం అవుతుంది అనమాట. సో కరికులం అంటే మీనింగ్, కాన్సెప్ట్ చదవాలి ఇందులో. దాని తర్వాత కరికులంకి మనకు చాలా డెఫినేషన్స్ ఉన్నాయి. ఫస్ట్ యూనిట్లో సైన్స్ గురించి ఉన్న డెఫినేషన్స్, తర్వాత పెడగాగిలో మనకు డెఫినేషన్స్ ఎక్కువ ఉన్నది అంటే కరికులం. సో ఇందులో మీనింగ్, కాన్సెప్ట్ చదవాలి, తర్వాత డెఫినేషన్స్ చదవాలి. మీనింగ్ ఒకసారి చూద్దాం. వాట్ ఈస్ మీనింగ్ ఆఫ్ కరికులం. విద్యా ప్రణాళిక అంటే ఏంటి? తెలుగులో విద్యా ప్రణాళిక అంటే ఏమిస్తాడు? విద్యా ప్రణాళిక అంటే ఒక విద్యార్థి ఒక విద్యా సంవత్సరంలో ఒక ఉపాధ్యాయుని యొక్క పర్యవేక్షణలో పొందే అన్ని రకాల అనుభవాలను ఇస్తాడు. మనకు ఇంగ్లీష్ మీడియం ఎన్సీఆర్టీ బుక్లో బ్యూటిఫుల్ కాన్సెప్ట్ ఉంది కరికులం గురించి. అంటే కరికులంలో అసలు ఏమేమి అంశాలు ఉంటాయి, కరికులం అంటే ఏంటి అనేది డిఫరెంట్ ప్రజెంటేషన్ ఉంది. ఆ ప్రజెంటేషన్లో మనకి క్వశ్చన్ 2018 అనుకుంటా, 2018 గురుకుల్లో ఇచ్చాడు దీని మీద. సో వాట్ ఈస్ మీనింగ్ ఆఫ్ కరికులం అన్నప్పుడు మీరు ది ఇంగ్లీష్ వర్డ్ కరికులం డిరైవ్ ఫ్రమ్ లాటిన్ వర్డ్ కరెరే విచ్ మీన్స్ టు రన్. ఇవన్నీ కామన్గా ఏ పదం నుంచి వచ్చింది, దాని అర్థం ఏంటి అది చదవాలి. దాంతోపాటు కరికులం యొక్క భావన. సో వాట్ ఈస్ కాన్సెప్ట్ ఆఫ్ కరికులం. సో కరికులం మీన్స్ all kinds of the experiences of the child under the supervision of the teacher in an academic year in school premises. ఒక విద్యా సంవత్సరంలో ఒక విద్యాలయంలో ఒక విద్యార్థి ఒక ఉపాధ్యాయుని యొక్క పర్యవేక్షణలో పొందే అనుభవాలు. సో వాట్ కైండ్ ఆఫ్ ఎక్స్పీరియన్స్. సో ఇన్ క్లాస్ రూమ్ స్టూడెంట్ విల్ గెట్ some experiences. So that experiences always related to the lessons, syllabus and textbook. Reading, writing and examination, learning. Teaching learning process usually in classroom will be conducted. So out of the classroom, playground experiences, laboratory experiences, library experiences and co-curricular activities also, cultural activities or any kind of experience, all kinds of experiences under the supervision of the teacher. So all kinds of the experiences of child ఇన్ స్కూల్ ప్రైమసెస్ ఇన్ అన్ అకాడమిక్ ఇయర్. ఒక విద్యా సంవత్సరంలో ఒక ఉపాధ్యాయుని పర్యవేక్షణలో విద్యార్థి పొందేటువంటి తరగతి గది అనుభవాలు, లాబొరేటరీ అనుభవాలు, లైబ్రరీ అనుభవాలు, ప్లేగ్రౌండ్ అంటే ఆటస్థల అనుభవాలు. సో జనరల్గా క్లాస్లో మనకి ఏ రకమైన అనుభవాలు వస్తాయి? పాఠ్యాంశాలకు సంబంధించింది, సిలబస్,
reading, writing, examination. So teaching learning process usually will be conducted in classroom. So such kind of experiences and laboratory, library, playground, co-curricular, national festivals, maintenance of school garden and field trips. So all kinds of experiences of the child. Usually all these experiences will be provided by the school. పాఠశాలలో విద్యార్థి పొందేటువంటి అన్ని రకాల అనుభవాలను ఎవరు అందిస్తారు? ఉపాధ్యాయుడి పర్యవేక్షణలో జనరల్గా అందించేటువంటి ఇన్స్టిట్యూషన్ ఏంటి? ఫ్యామిలీనా, సొసైటీనా? నో, స్కూల్. సో స్కూల్ అందించేటువంటి అన్ని రకాల అనుభవాలు, విద్యార్థి పొందేటువంటి అన్ని రకాల అనుభవాలను మనం ఏం చెప్పొచ్చు? కరికులం అంటాం. సో కరికులం మీనింగ్ కాన్సెప్ట్లో ఇది ఒక టైప్ ఆఫ్ డెఫినిషన్. సో ఇక్కడ ఆల్ కైండ్స్ ఆఫ్ ఎక్స్పీరియన్సెస్ ఆఫ్ లెర్నర్ అంటాం. ఆల్ కైండ్స్ మీన్స్ ఆల్ టైప్స్. ఆల్ కైండ్స్ ఆఫ్ ఎక్స్పీరియన్సెస్ ఆఫ్ లెర్నర్ ఆర్ స్టూడెంట్. ఆల్ కైండ్స్ ఆఫ్ ఎక్స్పీరియన్సెస్ ఆఫ్ ది లెర్నర్ ఆర్ స్టూడెంట్. సో ఆల్ కైండ్స్ అంటే ఇప్పుడు మనం డిస్కస్ చేసాము క్లాస్ రూమ్ ఎక్స్పీరియన్స్, అవుట్ ఆఫ్ ద క్లాస్ రూమ్ ఎక్స్పీరియన్సెస్ అండర్ సూపర్విజన్ ఆఫ్ టీచర్. సో ఇక్కడ మనకు అన్ని రకాల అనుభవాలు అన్నారు కాబట్టి ఒక బ్యూటిఫుల్ డెఫినేషన్ ఉంది. అది ఎన్ఎస్ఎస్సి వాళ్ళు, ఇది మన ఓల్డ్ అకాడమీ బుక్లో ఉండే డెఫినేషన్ అండి. నేషనల్ సొసైటీ ఫర్ ద స్టడీస్ ఆఫ్ ఎడ్యుకేషన్ దే కంపేర్ దిస్ కరికులం విత్ స్పెక్ట్రమ్, వర్ణపటము, విబ్జిఆర్, 7 కలర్స్ ఉంటాయి కదా, విబ్జిఆర్ వర్ణపటము, స్పెక్ట్రమ్. సో స్పెక్ట్రమ్తో ఈ కరికులంని పోల్చింది ఎవరు, కంపేర్ చేసింది ఎవరు అంటే నేషనల్ సొసైటీ ఫర్ ద స్టడీస్ ఆఫ్ ఎడ్యుకేషన్. వర్ణపటంలో అన్ని రంగులు ఏ విధంగా కలిసి ఉంటాయో అన్ని రకాల అనుభవాలు, పాఠశాల విద్యార్థికి అందించేటువంటి అన్ని రకాల అనుభవాలు ఇందులో ఉంటాయి. ఇందులో కరికులం. సో కరికులం మీన్స్ ఎ సెట్ ఆఫ్ డిజైన్డ్ యాక్టివిటీస్ which will be useful for achievement of educational objectives in school premises or school. Curriculum is a group or a set of designed activities which will be useful for achievement of educational objectives in school. పాఠశాలలో విద్యా లక్ష్యాల అమలు చేయడం కోసం లేదా విద్యా లక్ష్యాలు సాధించడం కోసం, పాఠశాలలో విద్యా లక్ష్యాలు ఇంప్లిమెంటేషన్ అనొచ్చు, అచీవ్మెంట్ అనొచ్చు. వాళ్ళు ఇంప్లిమెంటేషన్ అన్నారు. సో పాఠశాలలో విద్యా లక్ష్యాలు అమలు చేయడానికి లేదా సాధించడానికి అవసరమైన డిజైన్ చేయబడినటువంటి ఒక సెట్ ఆఫ్ డిజైన్ యాక్టివిటీస్ ఏమంటాము అంటే కరికులం అంటారు. జనరల్గా కరికులం అంటే మీనింగ్ ఏంటి? మామూలు వాడుక భాషలో మనం ఫ్రెండ్స్ కానీ మనం డిస్కస్ చేసుకునేప్పుడు అసలు కరికులం అంటే ఏంటి? ఇప్పుడు స్కూల్ ఉంది, స్కూల్ని ఎవరు రన్ చేయాలి? స్కూల్లో ఎవరెవరు ఉంటారు? హెడ్ మాస్టర్ ఉంటారు, head of the institution, teaching staff, teachers, non-teaching staff, and in 4th class ఎంప్లాయీస్ కూడా కొంతమంది ఉంటారు. ఇప్పుడు స్వీపర్స్, దాంతోపాటు కుక్ చేసేవాళ్ళు, ఇంకా కొంతమంది అంటే డిఫరెంట్ గ్రేడ్స్ ఆఫ్ ఎంప్లాయీస్ ఉంటారు. సో ఎంప్లాయీస్తో పాటు స్టూడెంట్స్ కూడా చదువుకుంటారు. ఇప్పుడు స్కూల్ రన్ చేయాలి అంటే ఎవరు ఇంటెన్షనల్ అంటే స్కూల్ని రన్ చేయడానికి ఇప్పుడు హెడ్ మాస్టర్ గైడ్ లైన్స్ ఎక్కడి నుంచి తీసుకుంటాడు? హెడ్ మాస్టర్ అడ్మినిస్ట్రేషన్ చేస్తారు. అలాగే టీచర్స్ కొన్ని లెసన్స్ స్టూడెంట్స్కి టీచ్ చేయాలి. ఇప్పుడు హెడ్ మాస్టర్ ఎప్పుడు ఏ కార్యక్రమాలను స్కూల్లో కండక్ట్ చేయాలి? అలాగే టీచర్ చెప్పాలి. క్లాస్ రూమ్లో లెసన్స్ చెప్తారు, లెసన్స్ టీచ్ చేస్తాం. ఏ లెసన్స్ చెప్పాలి అంటే సర్టెన్ సిలబస్ ఉంటుంది. ఏ టీచింగ్ మెథడ్స్ వాడాలి, ఎలా చెప్పాలి, how teacher have to teach lesson, what lessons should be taught in classroom to the students, అంటే ఏం చెప్పాలి, ఎలా చెప్పాలి, ఎప్పుడు ఇవాల్యుయేషన్ కండక్ట్ చేయాలి, ఎగ్జామినేషన్స్, ఎప్పుడు కల్చరల్ యాక్టివిటీస్ కండక్ట్ చేయాలి, కల్చరల్ యాక్టివిటీస్లో కూడా ఏ టైప్ ఆఫ్ కల్చరల్ యాక్టివిటీస్ కండక్ట్ చేయాలి, దీని అంతటికీ ఒక క్రైటీరియా అనేది ఉంటుంది. ఇప్పుడు టీచర్ ఇష్టం వచ్చినట్టు వెళ్ళి ఆమెకి ఇష్టమైన పాఠాలు చెప్పడానికి లేదు. హెడ్ మాస్టర్ వచ్చి ఇప్పుడు తనకి ఇష్టం వచ్చినట్టు స్కూల్ని నేను చాలా టాలెంటెడ్, స్కూల్ని నేను ఇలా చేస్తాను అలా చేస్తానని ఓన్ డెసిషన్స్ తీసుకొని చేయడానికి ఉండదు. ఎడ్యుకేషన్కు పర్టికులర్ ఆబ్జెక్టివ్స్ ఉన్నాయి. ఆ ఆబ్జెక్టివ్స్ని అచీవ్ చేయడం కోసం, ఆ లక్ష్యాలను సాధించడం కోసం ఒక డిజైన్ చేయబడిన కరికులం అనేది స్కూల్కి ఇవ్వబడుతుంది. అంటే జనరల్గా మనకు నేషనల్ లెవెల్లో ఎన్సీఆర్టీ వాళ్ళు చేస్తే అది ఎస్సీఆర్టీ నుంచి తర్వాత డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషనల్ ఆఫీసర్స్, వాళ్ళ నుంచి హెడ్ మాస్టర్, తర్వాత స్కూల్ ప్రైమసెస్లో ప్రాక్టికల్ ఇంప్లిమెంటేషన్ జరుగుతుంది.
సో ఎడ్యుకేషనల్ ఆబ్జెక్టివ్స్ని అచీవ్ చేయటం కోసం డిజైన్ చేయబడినటువంటి గ్రూప్ ఆఫ్ యాక్టివిటీస్ ఏవైతే ఉంటాయో ఆ గ్రూప్ ఆఫ్ యాక్టివిటీస్తో ఉన్నదాన్ని ఏమంటాం మనము కరిక్యులం. అందుకే మీరు ఏ స్కూల్ టెక్స్ట్ బుక్ తీసినా పాఠశాల విద్యా ప్రణాళిక అని ఉంటుంది, స్కూల్ కరిక్యులం. సో స్కూల్ కరిక్యులంలో ఏవైతే ఉన్నాయో అవి మాత్రమే స్కూల్లో ఇంప్లిమెంట్ చేయబడాలి. హెడ్ మాస్టర్ అయినా అవి ఇంప్లిమెంట్ చేయాలి, టీచింగ్ స్టాఫ్ అయినా అవే చేయాలి, నాన్ టీచింగ్ స్టాఫ్ అయినా అదే చేయాలి. ఇంకా ఎంప్లాయీస్ కొంతమంది ఇప్పుడు కుక్ కానీ వాళ్ళు కూడా దే హ్యావ్ టు ఫాలో ఈచ్ అండ్ ఎవ్రీ రూల్స్ గివెన్ బై ద హైయర్ అథారిటీస్. యూజువల్లీ హైయర్ అథారిటీస్ చేత ఇవ్వబడిన రూల్స్, రెగ్యులేషన్స్ అండ్ లిస్ట్ ఆఫ్ ప్రోగ్రామ్స్ అండ్ డిజైన్ యాక్టివిటీస్ ఇవన్నీ ఎక్కడ ఉంటాయి? కరిక్యులంలో ఉంటాయి. ఎడ్యుకేషనల్ ఆబ్జెక్టివ్స్ అంటే ఇప్పుడు మన ఇండియాలో టోటల్గా అసలు మనం ఎడ్యుకేషన్ ఎందుకు బోధిస్తాం? వాట్ ఈస్ మెయిన్ ఎయిమ్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇన్ ఇండియా? ఆల్రౌండ్ డెవలప్మెంట్, సర్వతోముఖ అభివృద్ధి. సో ఆ మెయిన్ ఎడ్యుకేషనల్ ఎయిమ్ని అచీవ్ చేయడం కోసం కొన్ని ఆబ్జెక్టివ్స్ ఇచ్చాం. సబ్జెక్ట్ వైజ్గా కొన్ని ఆబ్జెక్టివ్స్ ఉంటాయి, సో కొన్ని ఎయిమ్స్ ఉంటాయి. జనరల్ టోటల్ ఎడ్యుకేషన్ సిస్టమ్కి గైడ్ లైన్ చేసే ఎయిమ్స్ ఉంటాయి. సో ఈ ఎయిమ్స్ అండ్ ఆబ్జెక్టివ్స్ ఆఫ్ ఎడ్యుకేషనల్ సిస్టమ్, విద్యా వ్యవస్థ యొక్క ఈ ఉద్దేశాలు, లక్ష్యాలు పాఠశాలలో అచీవ్ చేయబడాలి. ప్రాక్టికల్గా అచీవ్ చేయబడేది ఎక్కడ? క్లాస్ రూమ్లోనే కదా, స్కూల్లోనే కదా. స్టూడెంట్ టీచర్ మధ్య ఉండేటువంటి టీచింగ్ లెర్నింగ్ ప్రాసెస్ అండ్ ఇంటరాక్షన్ బిట్వీన్ స్టూడెంట్ అండ్ టీచర్ ఇన్సైడ్ ఆఫ్ ద క్లాస్ రూమ్ అండ్ అవుట్ సైడ్ ఆఫ్ ద క్లాస్ రూమ్, అంటే స్కూల్ ప్రైమిసెస్లో ఉపాధ్యాయుడు విద్యార్థి మధ్య జరిగేటువంటి ఇంటరాక్షన్లోనే ఈ ఎడ్యుకేషనల్ ఆబ్జెక్టివ్స్ అనేది అచీవ్ చేయబడాలి. సో ఎడ్యుకేషనల్ ఆబ్జెక్టివ్స్ అచీవ్ చేయబడటానికి ఏ లెసన్స్ చెప్పాలి, ఏ పద్ధతిలో చెప్పాలి, ఎంత టైం చెప్పాలి, ఎగ్జామినేషన్ ఎప్పుడు పెట్టాలి, దాని గ్రేడింగ్ సిస్టమ్ ఎలా ఇవ్వాలి, మేకింగ్ ఆఫ్ క్వశ్చన్ పేపర్ అండ్ ప్రశ్నపత్ర తయారీ విధానం ఎలా ఉండాలి, బ్లూ ప్రింట్ ఎలా ఉండాలి, అసలు ఆబ్జెక్టివ్స్ ఏవై ఉండాలి. ఇంతకు ముందు ఉన్నటువంటి ఆబ్జెక్టివ్స్ ఇప్పుడు లేవు, ఇప్పుడు ఎకనామిక్ స్టాండర్డ్స్ అమలు అవుతున్నాయని చెప్పుకున్నాం. సో ఇట్లా చేంజెస్ ఏమైతే చేంజెస్ వచ్చినాయి ఆ చేంజెస్ అన్నీ కూడా ఇప్పుడు మనకు ఒక 10 years నుంచి కో-కరిక్యులర్ సబ్జెక్ట్స్ ఒక 4 ఉన్నాయి. వాల్యూ ఎడ్యుకేషన్, వర్క్ అండ్ కంప్యూటర్ ఎడ్యుకేషన్, హెల్త్ అండ్ ఫిజికల్ ఎడ్యుకేషన్, ఆర్ట్ అండ్ కల్చర్ ఎడ్యుకేషన్. ఈ కో-కరిక్యులర్ సబ్జెక్ట్స్ కూడా మనకు ఎక్కడ ఉంటాయి? కరిక్యులంలోనే ఉంటాయి. సో కరిక్యులంలో డిజైన్ చేయబడిన యాక్టివిటీస్ అంటే మీరు గుర్తుపెట్టుకోండి, ఓన్లీ క్లాస్ రూమ్లో జరిగేటువంటి టీచింగ్ లెర్నింగ్ ప్రాసెసే కాదు. లైబ్రరీ, ల్యాబొరేటరీ, ప్లే గ్రౌండ్, కో-కరిక్యులర్ యాక్టివిటీస్ అంటే కరిక్యులర్, కో-కరిక్యులర్ రెండు అన్ని రకాల యాక్టివిటీస్. అందుకే కదా అన్ని రకాలు అంటే స్పెక్ట్రంలో అన్ని రకాల రంగులు ఎలా ఉన్నాయో కరిక్యులంలో కూడా అన్ని రకాల యాక్టివిటీస్ ఉంటాయని చెప్పి ఎన్ఎస్ఎస్సి వాళ్ళు కరిక్యులంని దేంతో కంపేర్ చేశారు? స్పెక్ట్రం, వర్ణపటం. సో ఇప్పుడు మీకు కరిక్యులం అంటే అర్థమై ఉంటుంది అనుకుంటున్నాను. ఇప్పుడు మనము డౌన్వర్డ్ డైరెక్షన్లో చూస్తే కరిక్యులం అంటే ఏం చెప్పొచ్చు? Curriculum is a set of designed activities, usually which will be provided by higher authorities, which will be useful for implementation of educational objectives in school premises. పాఠశాల ప్రాంగణంలో విద్యా లక్ష్యాల అమలు లేదా సాధన కోసం సాధారణంగా ఉన్నతాధికారులు అందించేటువంటి డిజైన్ చేయబడిన గ్రూప్ ఆఫ్ యాక్టివిటీస్ని మనం ఏమనొచ్చు? కరిక్యులం అంటాం. సో అవి ఇప్పుడు మనము ఆ యాక్టివిటీస్ అన్నీ కూడా విద్యార్థికి ఏమిస్తాయి? అన్ని రకాల అనుభవాలను ఇస్తాయి. ఆల్ కైండ్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్, క్లాస్ రూమ్ ఎక్స్పీరియన్స్, ల్యాబొరేటరీ ఎక్స్పీరియన్స్, లైబ్రరీ ఎక్స్పీరియన్స్ ఎక్సెట్రా. సో స్టూడెంట్ వ్యూలో నుంచి చూస్తేనేమో మనం దీన్ని ఏమంటాము? ఆల్ కైండ్స్ ఆఫ్ ఎక్స్పీరియన్సెస్ ఆఫ్ ద చిల్డ్రన్ అండర్ ద సూపర్విజన్ ఆఫ్ ద టీచర్ ఇన్ స్కూల్ ప్రైమిసెస్ ఆర్ ఇన్ స్కూల్. పాఠశాలలో విద్యార్థి పొందేటువంటి ఎవరి పర్యవేక్షణలో పొందుతాడు? ఎప్పుడు స్టూడెంట్స్ని సూపర్వైజ్ చేసేది ఎవరు? టీచర్. సో అండర్ ద సూపర్విజన్ ఆఫ్ ద టీచర్ పాఠశాల ప్రాంగణంలో లేదా పాఠశాలలో ఒక విద్యా సంస్థలో ఒక విద్యార్థి పొందేటువంటి అన్ని రకాల అనుభవం ఎవరి పర్యవేక్షణలో? ఉపాధ్యాయుని పర్యవేక్షణలో. అన్ని రకాల అనుభవాలు ఉన్నాయి కాబట్టి దీన్ని స్పెక్ట్రంతో పోల్చింది ఎవరు? ఎన్ఎస్ఎస్సి. మనము పైనుంచి అంటే హైయర్ అథారిటీస్ నుంచి మన స్కూల్కి ఎన్సీఆర్టీ, ఎస్సీఆర్టీ అక్కడి నుంచి మన స్కూల్ వరకు చూసుకుంటే విద్యా లక్ష్యాలు పాఠశాలలో సాధించబడడానికి ఏవైతే అవసరమవుతాయో ఆ డిజైన్ చేయబడినటువంటి గ్రూప్ ఆఫ్ యాక్టివిటీస్ని కలిగి ఉంది. ఏమని చెప్తున్నాము? కరిక్యులం. సో ఈ కరిక్యులం మీద బ్యూటిఫుల్ డెఫినేషన్స్ చాలా ఉన్నాయి. కన్నింగ్హామ్ రిపీటెడ్ క్వశ్చన్, స్కూల్ అసిస్టెంట్ బయాలజీలో క్వశ్చన్ చాలాసార్లు వచ్చింది. డెఫినేషన్స్లో ఫస్ట్ యూనిట్లో డెఫినేషన్స్లోనేమో కోనాంట్ డెఫినేషన్ రిపీటెడ్గా వచ్చింది, కన్నింగ్హామ్ది వచ్చింది. కన్నింగ్హామ్ ఏమంటాడు? అకార్డింగ్ టు కన్నింగ్హామ్, వాట్ ఈస్ కరిక్యులం? కరిక్యులం ఇస్ ఎ టూల్
ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ ద టీచర్ ఆయన ఆర్టిస్ట్తో పోలుస్తాడు, కళాకారుడు. సో కరికులం ఇస్ ఎ టూల్ విచ్ ఇస్ ప్రెసెంట్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ ద artist which will be useful for molding of his material according to his ideas. ఇందులో మనకు కన్నింగ్హామ్ ఏం చేస్తాడు అంటే టీచర్ని ఆర్టిస్ట్, కళాకారుడు, ఆర్టిస్ట్తో టీచర్ని పోలుస్తాడు. స్కూల్నేమో స్టూడియోతో పోలుస్తాడు. తర్వాత హిస్ మెటీరియల్, ఎవరు మెటీరియల్? టీచర్ మెటీరియల్ ఎవరు? స్టూడెంట్స్. జనరల్గా ఒక పాట్ మేకర్ మెటీరియల్ ఏముంటుంది? డస్ట్, మట్టి ఉంటుంది. ఒక కార్పెంటర్ మెటీరియల్ వుడ్ ఉంటుంది. టీచర్ మౌల్డ్ చేయవలసిన మెటీరియల్ లివింగ్ ఆర్గానిజం, స్టూడెంట్స్. అవన్నీ నిర్జీవమైన చెక్క, మట్టి ఇవి కాదు కదా, ఆల్రెడీ హెరిడిటీ ఎన్విరాన్మెంట్ని కలిగి ఉన్నటువంటి హ్యూమన్ బీయింగ్స్ని మనం మౌల్డ్ చేయాలి. సో దేనికి అనుగుణంగా మౌల్డ్ చేస్తాడు టీచర్? హిస్ ఐడియాస్ అంటే ఆయన సొంత ఐడియాస్ కాదు, హిజ్ ఐడియాస్ అంటే వేటిని తన ఐడియాస్తో పోల్చాడు కన్నింగ్హామ్, టీచర్ ఐడియాస్తో పోల్చారు. ఎడ్యుకేషనల్ ఆబ్జెక్టివ్స్. ఇది మీరు తెలుగులో చూసే ఉంటారు. పాఠశాల అనేటువంటి స్టూడియోలో ఉపాధ్యాయుడు అనే కళాకారుడు తన విద్యార్థులు అనే మెటీరియల్ని విద్యా లక్ష్యాలు అనే తన ఐడియాస్కి అనుగుణంగా మార్చడానికి అవసరమైన ప్రతి కార్యక్రమము దేనిలో ఉంటుందని చెప్పాడు కన్నింగ్హామ్? కరికులం. సో కరికులంకి ఎన్ఎస్ఎస్సి కన్నింగ్హామ్తో పాటు ఇంకా హిరెస్టన్, పీటర్స్, పియర్స్, ఆల్బర్టీ, బ్రూబేకర్, జాకబ్సన్, ఇంకా చాలామంది డెఫినేషన్స్ ఇచ్చారమ్మా. అవన్నీ మీరు ఖచ్చితంగా ఇంగ్లీష్లోనే చదవాలి. తెలుగులో చదవండి, అర్థం చేసుకోండి, గుర్తుపెట్టుకోండి. ఇంగ్లీష్లో ఒక 2-3 సార్లు కనీసం మీకు అంటే కంప్లీట్ చూడకుండా రాసేంత రాకపోయినా మీకు క్వశ్చన్ ఇచ్చినప్పుడు కనీసం అది ఎవరి డెఫినేషన్ గుర్తుపట్టేంత మటుకి ఇంగ్లీష్లో మాత్రం ఖచ్చితంగా చదవాలి డెఫినేషన్స్. తెలుగులో చదివి వెళ్తే ఇంగ్లీష్ మీడియం డెఫినేషన్స్ మీరు ఎలా గుర్తుపడతారు? ఎగ్జామినేషన్లో గుర్తుపట్టలేరు. సో ఇస్ క్లియర్ అబౌట్ కాన్సెప్ట్ ఆఫ్ కరికులం. నేను బ్రీఫ్గా చెప్తున్నాను, ఇదంతా మనకు సిలబస్ క్లియర్గా చెప్పేటప్పుడు చెప్తాం. డెఫినేషన్స్ తర్వాత కరికులంలో మనం చదవాల్సింది ఏంటి అంటే డిఫరెన్స్ బిట్వీన్ కరికులం అండ్ సిలబస్. కరికులంకి సిలబస్కి మధ్య ఉన్నటువంటి డిఫరెన్సెస్. ఈ 2 డిఫరెన్సెస్ ఎలా ఉంటాయంటే ఎయిమ్స్ అండ్ ఆబ్జెక్టివ్స్కి, సెకండ్ యూనిట్లో ఎయిమ్స్ అండ్ ఆబ్జెక్టివ్స్కి మధ్య ఉన్న డిఫరెన్సెస్ లాగా ఉంటాయి. సో కరికులం అండ్ సిలబస్, విద్యా ప్రణాళికకు విషయ ప్రణాళిక, సిలబస్ తెలుగులో విషయ ప్రణాళిక అంటే ఈ రెండింటికి మధ్య ఉన్న డిఫరెన్సెస్ చూడాలి. తర్వాత ప్రిన్సిపల్స్ ఆఫ్ కరికులం, ప్రిన్సిపల్స్ ఆఫ్ బయాలజికల్ కరికులం. While construction of curriculum, so we have to follow some principles. అంటే ఈ కరికులంని నిర్మించేవారు పాటించవలసిన కొన్ని సూత్రాలు ఉన్నాయి. అవి మనకు 10 to 15 ప్రిన్సిపల్స్ ఉన్నాయి. మోస్ట్ ఇంపార్టెంట్ స్కూల్ అసిస్టెంట్ దానిలో కూడా ఒకసారి క్వశ్చన్ రావడం జరిగింది. మనం మ్యాథ్స్ ద ఫాలోయింగ్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఎక్కువ ప్రిన్సిపల్స్ ఉన్నాయి. ప్రిన్సిపల్కి రైట్ సైడ్ డిస్క్రిప్షన్ ఇవ్వచ్చు. స్టూడెంట్ సెంటర్డ్ ప్రిన్సిపల్, సొసైటీ సెంటర్డ్ ప్రిన్సిపల్, కంటెంట్ సెంటర్డ్ ప్రిన్సిపల్, కల్చరల్ ప్రిన్సిపల్ ఆఫ్ ప్రిజర్వేషన్, ఇంటిగ్రిటీ, ఇట్లా ఒక 15 ప్రిన్సిపల్స్ వరకు ఉన్నాయి. ప్రిన్సిపల్స్ ఆఫ్ కరికులం ఖచ్చితంగా చదవాలి. సో దీంతో పాటు ఈ యూనిట్లో ఉన్నటువంటి ఇంకొక ఇంపార్టెంట్ ఏరియా ఏంటి అంటే అప్రోచెస్, ఉపగమాలు. అప్రోచెస్ ఆఫ్ కరికులం. While construction of curriculum, we should concern about some approaches. కరికులం నిర్మాణం జరిగేటప్పుడు, విద్యా ప్రణాళిక నిర్మాణం జరుగుతూ ఉన్నప్పుడు ఫాలో అవ్వాల్సినటువంటి కొన్ని అప్రోచెస్ ఉన్నాయన్నమాట. ఇందులో మీకు తెలుగులో ఐడియా ఉండుంటాయి. తెలుగులో చాలా అందరికీ తెలిసిన అప్రోచెస్ అవి ఉపగమాలు అంటారు. తెలుగులో విద్యా ప్రణాళిక ఉపగమాలు అంటారు. ఇంగ్లీష్లో చదవాలి మీరు. కాన్సెంట్రిక్ అప్రోచ్, ఏకకేంద్ర పద్ధతి. స్పైరల్ అప్రోచ్, సర్పిల పద్ధతి. టాపికల్ అప్రోచ్, శీర్షిక పద్ధతి. లాజికల్ అప్రోచ్, తార్కిక పద్ధతి. యూనిట్ అప్రోచ్, మోరిసన్ చెప్పాడు, యూనిట్ పద్ధతి. శాఖాంతర లేదా సమైక్య పద్ధతి, ఇంటిగ్రేటెడ్ మెథడ్ అని ఒకటి ఉంది. కాన్సెప్ట్ అప్రోచ్, భావన పద్ధతి. ప్రాసెస్ అప్రోచ్, ప్రక్రియ పద్ధతి. సీజనల్ అప్రోచ్, దాన్ని మనము ఋతుక్రమ పద్ధతి అంటాం. తర్వాత హిస్టారికల్ అప్రోచ్, దట్ ఈస్ ఆల్సో కాల్డ్ ఎస్ క్రోనలాజికల్ అప్రోచ్, చారిత్రక పద్ధతి అంటాం. ఇట్లా కొన్ని అప్రోచెస్ ఉన్నాయి. కరికులం కన్స్ట్రక్షన్ అప్రోచెస్ ఇవి బోధనా పద్ధతులు కావమ్మా. కరికులం కన్స్ట్రక్షన్ అప్రోచెస్ అంటే విద్యా ప్రణాళిక నిర్మించేటప్పుడు ఏదో ఒక అప్రోచ్ని ఫాలో అయ్యి దాన్ని నిర్మించడం జరుగుతుంది. సిన్స్ 10 years, according to recommendations of NCERT 2005, new school curriculum was implementing in our state.
ఒక 10 years నుంచి తెలంగాణ రాష్ట్రంలో ఎన్సిఎఫ్ 2005 రికమెండేషన్స్కి అనుగుణంగా కొత్త విద్యా ప్రణాళిక అనేది అమలు చేయబడుతుంది. సో ప్రస్తుత కరికులం ఏ అప్రోచ్ని ఫాలో అవుతుంది అంటే కూడా మీరు గుర్తుపట్టాలి. జనరల్గా మనకున్న ఇక్కడ స్టాండర్డ్ అప్రోచెస్ కంటే కూడా న్యూ కరికులం అంటే తెలంగాణలో అమలవుతున్నటువంటి నూతనమైన పాఠశాల విద్యా ప్రణాళిక అనేది దేని ఆధారంగా తయారు చేయబడుతుంది అంటే ఐడియా ఉందా మీకు? దేన్ని ఆధారంగా తయారు చేయబడుతుంది? ప్రస్తుత తెలంగాణలో పాఠశాల పాఠ్య ప్రణాళిక లేదా స్కూల్ కరికులం దేన్ని బేస్ చేసుకొని తయారు చేయబడుతుంది అంటే థీమ్ బేస్డ్ స్కూల్ కరికులం. థీమ్స్ అంటే తెలుగులో ఇతివృత్తాలు అంటారు. ఇతివృత్తాల ఆధారిత పాఠశాల విద్యా ప్రణాళిక ఒక 10 years నుంచి మన స్టేట్లో అమల్లో ఉందన్నమాట. తర్వాత కోర్ కరికులం. దిస్ ఇస్ స్మాలెస్ట్ కాన్సెప్ట్ ఆఫ్ దిస్ యూనిట్. చిన్న భావన కోర్ కరికులం, అది కూడా మనం చదవాలి. అంటే కోర్ కరికులం అంటే మూల పాఠ్య ప్రణాళిక అంటారు తెలుగులో. కోర్ కరికులం లేదా మూల విద్యా ప్రణాళిక లేదా మూల పాఠ్య ప్రణాళిక స్కూల్ అసిస్టెంట్లో ప్రీవియస్ క్వశ్చన్ అది. సో గురుకుల్లో ఇవ్వలేదు, బట్ యూ హ్యావ్ టు లర్న్. దీనిలోనే కోర్ కరికులం తర్వాత 1986 నేషనల్ పాలసీ ఆన్ ఎడ్యుకేషన్ 1986 నేషనల్ పాలసీ ఆన్ ఎడ్యుకేషన్ వాళ్ళు ప్రతిపాదించిన 10 కోర్ ప్రిన్సిపల్స్ ఆఫ్ బయోలాజికల్ సైన్స్ కరికులం. అంటే ఈ అంశాలు ఖచ్చితంగా ఇండియాలో ఉన్న ఏ సబ్జెక్ట్ కరికులం తీసుకున్నా దానిలో ఉండాలి అని చెప్పారు. ఆ 10లో మనకు సైన్స్ 3 ఉన్నాయి. స్మాల్ ఫ్యామిలీ కాన్సెప్ట్ ఆఫ్ స్మాల్ ఫ్యామిలీ, కన్జర్వేషన్ ఆఫ్ ఎన్విరాన్మెంట్, డెవలప్మెంట్ ఆఫ్ సైంటిఫిక్ యాటిట్యూడ్. ఈ 3 మన బయోలాజికల్ సైన్స్ రిలేటెడ్గా ఉన్నాయి. తెలుగులో 10 మౌలిక సూత్రాలు అంటారు. 10 కోర్ ప్రిన్సిపల్స్ ప్రపోజ్డ్ బై 1986 నేషనల్ పాలసీ అండ్ ఎడ్యుకేషన్. భారతదేశ విద్యా ప్రణాళిక మీద ఎక్కువ తన ప్రభావాన్ని చూపించిన జాతీయ విద్యా విధానాల్లో 1986 జాతీయ విద్యా విధానం ఫస్ట్ ఉంటుందన్నమాట. సో ఇక్కడితో మనకు కరికులం కాన్సెప్ట్స్, అప్రోచెస్, ప్రిన్సిపల్స్ ఇవి అయిపోతే నెక్స్ట్ హాఫ్ ఆఫ్ ద యూనిట్లో ఉండే అంశాలు ఏంటి అంటే నేషనల్ పాలసీ ఆన్ ఎడ్యుకేషన్, జాతీయ విద్యా విధానాలు. నేషనల్ పాలసీ ఆన్ ఎడ్యుకేషన్, జాతీయ విద్యా విధానాలు. సో ఇండియాలో ఫస్ట్ నేషనల్ పాలసీ ఆన్ ఎడ్యుకేషన్ 1968లో ఫామ్ అయితే, సెకండ్ది 1986, ఇక థర్డ్ రీసెంట్గా ఫామ్ అయింది నేషనల్ పాలసీ ఆన్ ఎడ్యుకేషన్ 2020. సో 2020 రికమెండేషన్స్ ఖచ్చితంగా చదవాలి. ఇది అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి మోస్ట్ ఇంపార్టెంట్. గ్రూప్ 1 ప్రిలిమ్స్లో కూడా దీని మీద ఒక క్వశ్చన్ వచ్చింది. నెక్స్ట్ నేషనల్ పాలసీ ఆన్ ఎడ్యుకేషన్స్తో పాటు ఇండియాలో నేషనల్ కరికులం ఫ్రేమ్వర్క్స్ కూడా ఉన్నాయి. జాతీయ విద్యా ప్రణాళిక చట్టాలు ఉంటారు. దీని హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ చదవాలి. ఎన్సిఎఫ్స్ మొత్తం ఇప్పటి వరకు 1975లో ఒకటి, 1988లో ఒకటి, నెక్స్ట్ 2000 అండ్ 2005. రీసెంట్గా 2023 నేషనల్ కరికులం ఫ్రేమ్వర్క్ 2023 కూడా వచ్చింది. సో ఇది చాలా లేటెస్ట్ ఇన్ఫర్మేషన్. 2023 ఎన్సిఎఫ్ నేషనల్ పాలసీ ఆన్ ఎడ్యుకేషన్ 2020 recommendations will be implemented by NCF 2023. For implementation of recommendations of National Policy on Education 2020, National Curriculum Framework 2023 has been launched in India. భారతదేశంలో జాతీయ విద్యా విధానము 2020 యొక్క రికమెండేషన్స్ లేదా సూచనలను అమలు చేయటం కోసం ఏర్పడినటువంటి కరికులం ఫ్రేమ్వర్క్ ఏది అంటే నేషనల్ కరికులం ఫ్రేమ్వర్క్ 2023. దీని రికమెండేషన్స్ కూడా మీరు చదవాల్సి ఉంటుంది. వీటన్నిటితో పాటు స్టేట్ కరికులం ఫ్రేమ్వర్క్, SCF స్టేట్ కరికులం ఫ్రేమ్వర్క్. ఇన్ అవర్ స్టేట్ ఫస్ట్ స్టేట్ కరికులం ఫ్రేమ్వర్క్ వాజ్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ 2011. రాష్ట్ర విద్యా ప్రణాళిక చట్టం 2011లో మనకు తెలంగాణ రాష్ట్రంలో ఏర్పడటం జరిగిందనమాట. సో దీని రికమెండేషన్స్ కూడా చదవాలి. అంటే దీని రికమెండేషన్స్ SCF 2011 రికమెండేషన్స్ ఎలా ఉంటాయంటే 2005 రికమెండేషన్స్, RT 2009 ఈ 2 రికమెండేషన్స్ని కలిపి ఇది కొన్ని రికమెండేషన్స్ని ఏర్పాటు చేసుకుంది. యూ హ్యావ్ టు లెర్న్ అబౌట్ దట్ SCF 2011 recommendations. So this is about information of this unit.
ఇప్పుడు మనం డిస్కస్ చేసినటువంటి అంశాలన్నీ చదివితే ఈ 4th యూనిట్లో ఉన్నటువంటి సిలబస్ని మనం కంప్లీట్ చేసినట్లు లెక్క.